నువ్వు నీ డ్యూటీని కాస్త పక్కన పెట్టేసి నేను వండి తెచ్చిన వంటకాలన్నింటినీ శుభ్రంగా తినేస్తే నేను సంతోషంగా ఇంటికెళ్ళిపోతాను. ఏయ్, అప్పుడే లంచా? ఇంకా 5 నిమిషాలు టైం ఉందే, అప్పటి వరకు వెయిట్ చేయి. అబ్బా, చేసిన డ్యూటీ చాలా ఆదిత్య. ఒక 5 మినిట్సే కదా, ముందొచ్చి భోజనం చెయ్యి. అలా ఎలా కుదురుతుందే? డ్యూటీ అంటే డ్యూటీనే. ఫస్ట్ డ్యూటీ, తర్వాతే ఏదైనా. సరే, నువ్వు అలా పక్కన వెళ్ళి కూర్చుని వెయిట్ చేయి. నేను అక్కడ పనవగానే వస్తాను. ఓకే? సరే బాబు, నీ డ్యూటీకి నీ సిన్సియారిటీకి నా సెల్యూట్. నీ పని అయ్యేంత వరకు నేను ఇక్కడ పక్కన వెయిట్ చేస్తా. నీ పని అయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొండ్రా, అన్నం తిందాం. సరే, నువ్వు అక్కడ కూర్చుని వెయిట్ చేయి, వస్తాను. చెప్పు వెంకటలక్ష్మి. మేడం, ఆ తులసి ఇప్పుడే ఆదిత్య కోసం లంచ్ బాక్స్ పట్టుకుని వచ్చింది మేడం. దెబ్బతో అది శాశ్వతంగా దూరం అవుతుంది. ఆ ఇంటికి దానికి ఎటువంటి సంబంధం లేకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. దాంతో దాని మీదున్న నా పగ చల్లారుతుంది. అప్పుడు నువ్వు మీ బావకి దగ్గరవడం ఖాయం. సరే మేడం, నేను చెప్పినట్టే చేస్తాను. ఉంటాను మేడం. ఇదిగో ఈ సూట్ కేసు పట్టుకెళ్ళి, అదిగో అక్కడ రెడ్ సారీ కట్టుకుని నిలబడింది చూడు, ఆవిడికివ్వు. అలాగే మేడం. పద. తెలిసి ఇక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లంగా ఉంటుంది. నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. వసే తులసి, ఈ రోజు చాలా గొప్ప రోజు. ఎందుకో తెలుసా? నీ పతనానికి ముహూర్తం ఈ రోజే. నీ టైం బాగుందని ఎగిరెగిరి పడుతున్న నీకు బొక్క బోర్లా అడ్డంగా పడే టైం స్టార్ట్ అయింది. ఏమన్నావే? అత్తయ్య కోపంలో అందని వెళ్ళాను, మళ్ళీ నేను ఆ ఇంటికి తిరిగి రాక మానను, నా భర్తతో కాపురం చెయ్యక మానను అని అన్నావు కదా. నన్నే చంపదెబ్బ కొట్టి జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తావు కదా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నేను కీర్తి గారు చేసిన ప్లాన్ లో భాగంగా నువ్వు బలిపశువయ్యావే. నీ మూలంగా బావ పోస్ట్ పోయేలా చేస్తాను. దానికి కారణం నువ్వేనని క్లియర్ చేస్తాను. నిన్ను అందరి ముందు తల ఎత్తుకోకుండా చేసి నలుగురిలో నవ్వుల పాలు చేస్తాను. నిన్ను దిక్కు లేకుండా చేసి బావని నేను దక్కించుకుంటాను. అత్తయ్యతో నీ మెడ పట్టుకొని
ఇంట్లో నుంచి బయటకు గెంటించి బావ చెయ్యి పట్టుకుని ఇంట్లో కడుగు పెడతాను. ఏంటే నువ్విక్కడ? ఇక్కడ నీకేం పనే? నా మొగుడికి లంచ్ బాక్స్ తీసుకొని వచ్చాను. చిన్నోర్మయ్, అసలు నీ వాసన నాకు గిట్టదు, నువ్వంటేనే నాకు పడదు. నువ్వంటేనే నాకు అసహ్యం అని చెప్పాను కదా. ఆ ప్రియా నీతో దత్తత అనే మాయ నాటకం ఆడి నిన్ను మళ్ళీ తీసుకొచ్చి నా ఇంట్లో దించింది. అంత మాత్రం చేత నువ్వు నా కొడుక్కి పెళ్ళాన్ని అయిపోతావా? నా ఇంటి కోడలు అయిపోతావా? అసలు నీ క్యారేజ్ తెచ్చే అర్హత ఎక్కడుందే? నీ చేత్తో వాడన్నం తింటే వాడు కూడా నీలాగే తయారవుతాడు. ఆ ప్రియ నీతో దత్తత అనే బంధం ఏర్పరచుకుంది. అలాగే నువ్వు వాడికి అన్నం పెట్టి నాతో వాడి బంధాన్ని దూరం చేద్దామని వచ్చావా? వాడికేమో తీపి కబుర్లు చెప్పి అరచేతిలో ముద్దలు కలిపి పెట్టి వాణ్ణి నీ ముద్దుల మొగుడిని చేసుకోవాలి అని చూస్తున్నావు, అంతేనా? నిన్ను ఇంటి కోడలుగా నేను అంగీకరించినప్పుడు నువ్వు వాడికి పెళ్ళానివి ఎలా అవుతావే? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళో. అత్తయ్య, ఏంటిది రోడ్డు మీద అందరూ చూస్తున్నారు? అత్తయ్య అన్నావంటే నాలుక చీరేస్తాను. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే అరిచి రచ్చ చేస్తాను. నువ్వు అనాథవని, నిన్ను ఎవరో దత్తత తీసుకుని నా ఇంటికి పంపారని టామ్ టామ్ చేస్తాను. మొత్తం బెజవాడంతా అందరికీ తెలిసేలా చేస్తాను. మర్యాదగా నా ఇంటి ముందు నుంచి వెళ్ళిపో. అది కాదత్తయ్య. వెళ్తావా అరిచి గోల చైనా? సరే అత్తయ్య, క్యారేజీ ఎవరు తెస్తేనే? ఆదిత్య ఆకలి తీర్చడం ముఖ్యం. ఆదిత్యకి నువ్వే అన్నం పెట్టు. అయినా తల్లి చేతి ముద్ద కావాలనే కొడుకు కోరుకుంటాడులే. కానీ ఒక్క విషయం అత్తయ్య, నువ్వెన్ని చేసినా ఎన్ని అన్నా నేను వాడి పెళ్ళాన్నే. ఈ బంధాన్ని ఎవ్వరూ కాదనరు, కాదనలేరు కూడా. నువ్వు కావాలనే ఈ నడి బజార్లో గొడవ చెయ్యాలి అని చూస్తున్నావు. నేను నీతో గొడవ పడ్డా, నువ్వు నాతో గొడవ పడ్డా పోయేది మనింటి పరువే. అగౌరవపడేది ఆదిత్య కాబట్టి నేనే వెళ్ళిపోతున్నాను. మేడం, చెప్పండి. ఈ సూట్ కేసు ఆదిత్య సార్కి ఇవ్వండి. ఏముంది ఇందులో? మేడం, సార్కి బాక్స్ ఇస్తే అర్థమవుతుంది మేడం. మీరు సార్ రాగానే ఈ బాక్స్ ఇవ్వండి. బాబు, అరే అమ్మో, ఇంతకిందులో ఏముందో ఇంత బరువు ఉంది? దాన్ని నేనే పంపించేశాను. పంపించేసావా? అవును, నేనే పంపించాను. లేకపోతే నా బిడ్డను నా నుంచి దూరం చేయాలని చూస్తోంది.
ఏంటమ్మా నువ్వు అనేది? అరే క్యారేజ్ తీసుకుని వస్తే నన్ను నీ నుంచి దూరం చేసినట్టు ఎలా అవుతుంది? నా కొడుకు అన్నం పెట్టాలని నాకు తెలీదా? దాన్ని క్యారేజీ తీసుకెళ్ళమని నేను చెప్పానా? ఇప్పుడు నైస్గా నీ దగ్గర క్యారేజ్ తీసుకొచ్చి మెల్లగా నిన్ను నా నుంచి దూరం చేయాలని దాని ప్లాను. ఇంట్లోనూ ఇదే గొడవ, వీధిలోనూ ఇదే గొడవ. బయటున్న కొద్దిసేపు అయినా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా? అంటే ఏంట్రా? నేను మాట్లాడేసరికి నీకు మీ నాన్నకే మనశ్శాంతి కరువు అవుతుందా? సర్లే పద భోంచేద్దు గాని. పద పద. నీ చేతిలో సూట్ కేసు ఉంది, ఏంటది? మర్చిపోయానురా, ఈ సూట్ కేసు నీకిమ్మని ఎవరో అబ్బాయి ఇచ్చెళ్ళాడు. నాకిమ్మనా? అవునరా, మీరెవరు అని అడిగితే ఈ బాక్స్ సారికి ఇవ్వండి, ఆయనకే అర్థం అవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఏదిటివు? ఈ డబ్బేంట్రా? ఎవరు పంపించారు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఎవరు మీరంతా? నా కొడుకు ఎందుకు రౌండప్ చేశారు? We are from CBI. గంధం చెక్కల లోళ్లు వదిలినందుకు ఆదిత్య గారికి మా ఈ చిన్న బహుమానం. సార్, మనకు అందిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఇదంతా? ఇంకా మీకు ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఇదేనా ఇంకేమైనా తీసుకున్నారా? సార్ సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. అసలు అసలు డబ్బు ఎవరు పంపించారో కూడా నాకు తెలీదు. దీనికి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. ఏంటి, లంచం తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేసరికి ప్లేట్ ఫిరాయించాలని చూస్తున్నావా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నా కొడుకు లంచం తీసుకోవడం ఏంటి? వాడికి ఆ అవసరం లేదు. నా కొడుకు సిన్సియర్ గా డ్యూటీ చేసే వ్యక్తి. అయినా అసలు వాడెవరనుకుంటున్నాడు? మాజీ కమిషనర్ కృష్ణప్రసాద్ గారి అబ్బాయి. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే కృష్ణప్రసాద్ గారి అబ్బాయి అలాంటి పని చేయరు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకున్నాం మేడం. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అని ఇక్కడికి వచ్చాక తెలిసింది. కృష్ణప్రసాద్ గారు చాలా స్ట్రిక్ట్ సిన్సియర్ ఆఫీసర్. ఆయనంటే మాకు చాలా గౌరవం ఉంది. అలాంటిది వాళ్ళ అబ్బాయి అయ్యుండి నువ్వు ఇలా చేయడం బాలేదు. నిన్నిప్పుడే అరెస్ట్ చేస్తున్నావు. ఎవరు అరెస్ట్ చేసేది? నా కొడుకు మీద చెయ్యి పడితే ఒక్కొక్కరు ఉద్యోగాలు ఊడిపోతాయి. జాగ్రత్త. ప్లీజ్ మేడం, ఇది మా డ్యూటీ. మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి. దయచేసి అడ్డరావద్దు. ఆఫీసర్ సార్, అతని జీప్ ఎక్కించండి. వదలండి వదలండి వదలండి. ఆఫీసర్ దయచేసి నేను చెప్పేది ఒకసారి వినండి. నా కొడుకు అలాంటి వాడు కాదు.
ఇదంతా ఎవరో కావాలని చేయించిన పని. అదంతా మా ఇంట్రాగేషన్ లో తెలుస్తుంది. మీరు మా డ్యూటీకి అడ్డు రాకండి మేడం, ప్లీజ్ మేడం. ఆదిత్య, తీసుకురండి. ఆదిత్య, ఆదిత్య సార్. సార్ నా మాట వినండి సార్, నేను చెప్పేది వినండి సార్. సార్, ఆదిత్య, అయ్యో, ఇలా జరిగిందేంటి? కథ మొత్తం అడ్డం తిరిగింది. ఏం చేయాలి, ఏం చేయాలి? చెప్పు లక్ష్మి, కొంప మునిగింది మేడం. ఏమైంది? మనం ఆ తులసిని టార్గెట్ చేసి దాన్ని ఇరికించి దాని మీద నింద వేసి అది చెయ్యబట్టి బావ ఉద్యోగం పోయింది అని చెయ్యాలనుకున్నాం కదా. దాన్ని బుక్ చేస్తే అత్తయ్యకి కోపం వచ్చి దాన్ని ఇంట్లో నుండి గెంటేస్తుంది అనుకుని ఇంత ప్లాన్ చేశాం కదా. కానీ ఇప్పుడు ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలీదు. సడన్ గా సీన్ లోకి అత్తయ్య వచ్చింది. నాకు చాలా భయంగా ఉంది మేడం. అయితే దుర్గమ్మ మూలంగానే ఆదిత్య ఉద్యోగం పోయి జైలు పాలయ్యే పరిస్థితి వచ్చిందన్నమాట. గుడ్. ఇద్దరిలో ఎవరికి దెబ్బ తగిలినా సంతోషించేది నేనే కదా. రాయేస్తే అటు తగిలిందన్నమాట. పర్వాలేదు. మేడం, నాకు చాలా కంగారుగా ఉంది. ఇప్పుడెలా? తులసి వల్ల బావకి ఇలాంటి పరిస్థితి వచ్చి తులసి బయటికి పోతుంది అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు అత్తయ్య వల్ల బావకి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు బావ జాబ్ ఎలా? అటు తిరిగి ఇటు తిరిగి మన విషయం బయటకు వచ్చిందనుకోండి, నా బతుకు బజారు పాలు అయిపోతుంది. నువ్వేం కంగారు పడకు. నీ బావ జాబ్ సంగతి నేను చూసుకుంటాను. మరి మరి మా అత్తయ్య సంగతి? అత్తయ్యకేమవుతుంది? అత్తయ్యకేం కాదు. నేను హామీ ఇస్తున్నాను కదా. నువ్వేం కంగారు పడకు. నువ్వు అనవసరంగా కంగారు పడి వాళ్ళ కంట్లో వీళ్ల కంట్లో పడి మన విషయం బయటకి పొక్కేలా చూడకు. దొరికావో ఇంకంతే సంగతులు. నేను కూడా ఏం హెల్ప్ చేయలేను. ఆ తర్వాత నీ ఇష్టం. నేను చేతులెత్తేశాననుకో, నీ బతుకింక అంతే. జాగ్రత్త. అలాగే మేడం. దుర్గైతేనే తులసైతేనే వాళ్ళకి దెబ్బ తగిలింది. అది చాలు. ఇలా దెబ్బ మీద దెబ్బ వాళ్ళకి తెలియకుండా కొడుతూనే ఉంటాను. దెబ్బకి భూమికి కరుచుకుపోవాలి వాళ్ళ బతుకులు. తులసి నిరికిద్దామంటే అత్తయ్య మధ్యలోకి వచ్చింది. అంత నా చావుకొచ్చింది. ఇప్పుడు గానీ ఈ విషయం పొరపాటున లీక్ అయిందనుకో, ఇంకేముంది? నా బతుకు గోవిందో గోవింద. వెళ్ళి కృష్ణ నదిలోకి దూకడమే. అందుకనే సైలెంట్ గా జాగ్రత్తగా ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలి.
వదలండి అమ్మా. వదలండి వదలండి. నా ఆదిత్యకి ఎంత కష్టం వచ్చింది. నా కళ్ళెదురుగానే వాడిని తీసుకెళ్ళిపోయారు. అది తలుచుకుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆదిత్య, వాళ్ళు నిన్నెంత టార్చర్ చేస్తున్నారో ఏంటో. ఊరుకో అత్తయ్య. ఆదిత్యని ఎందుకు టార్చర్ చేస్తారు చెప్పు. లేనిపోని ప్రశ్నలు వేసి నేరస్తులాగా తీసుకువెళ్లారు కదే. వాడి ఉద్యోగం మీద ఎన్నో కలలు కన్నాడు.